ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం, ప్రజలకి ఎదురైనటువంటి ఇబ్బందులని పరిష్కరించడం, అది సంబంధిత శాఖలతో మాట్లాడడం, మాటలతో వర్కౌట్ కాకపోతే పోట్లాడటం అంటే పోరాడటం, అదే సందర్భంలో పరిష్కరించదగినటువంటి వాటిని తక్షణ పరిష్కారాలు చేయడం, ఇట్లాంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి సాధ్యమవుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది చేయలేదు, జగన్ ఏదో ప్రజా దర్బారు చేస్తారన్నారు, అది జరగలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వీకరిస్తున్నారు, అలాగే ప్రతి ఎమ్మెల్యేని స్వీకరించమన్నారు, అలాగే జనసేన కార్యాలయంలో స్వీకరిస్తున్నారు. ఎమ్మెల్యేలు విడిగా తీసుకుంటున్నారు లేదో నాకు ఐడియా లేదు, అది పక్కన పెడితే పార్టీ కార్యాలయంలో మాత్రం తీసుకుంటున్నారు. బీజేపీలో కూడా ఆ మధ్యన రాష్ట్ర కార్యాలయంలో రోజుకొకళ్ళు ఉండి అలాగే వినతి పత్రాలు స్వీకరించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా భారీగా జనతా వారధి పేరుతో భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజలు నేరుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, వినతి పత్రాలు ఇవ్వడం, వాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడే యాక్టివిటీ, వీటికి సంబంధించి ఒక అగ్రెసివ్ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. మాధవ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేస్తున్నారు.